హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమలేని పెళ్ళి 9వ భాగాన్ని వినేద్దాం. థ్యాంక్స్ కోసం తినిపించలేదు నేను, నీకు తినిపించాలని ఎప్పటి నుండో కోరిక, ఈరోజు తీర్చుకున్న అంతే అని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తుంది ఇషాని. ఇషానిని చూసి నవ్వుతున్న శివాన్స్ ఫోన్ మోగేసరికి పక్కకు వెళ్ళి కాసేపు మాట్లాడి లోపలికి వస్తాడు. ఎక్కడికి వెళ్ళారు? ఇప్పటి వరకు ఇక్కడేగా ఉన్నారు అని అడుగుతుంది. షాని, నాకు చిన్న పని ఉంది, అర్జెంటుగా బయటికి వెళ్ళి రావాలి, నువ్వు ఉండగలవా, లేదంటే మీ నాన్న దగ్గర వదిలేసి వెళ్ళనా అని అడుగుతాడు. ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళేసి రండి అంటుంది ఇషాని. తనని హక్ చేసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి జస్ట్ హాఫ్ అన్ అవర్ అంతే వచ్చేస్తాను అని తన రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని కార్ కేసు తీసుకుని మళ్ళీ ఒకసారి ఇషానికి బాయ్ చెప్పి మెయిడ్స్కి అలానే సెక్యూరిటీకి మేడం జాగ్రత్త అని చెప్పి వెళ్తాడు శివాన్స్ బయటకు వెళ్ళేసరికి లోన్లీగా అనిపిస్తుంటే ఇల్లు మొత్తం చూద్దాము, అట్లీస్ట్ బోర్ కొట్టకుండా ఉంటుందని మొత్తం తిరిగి చూస్తుంది. అయినా టైం ముందుకు గడవకపోయేసరికి రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చుంటుంది. కాసేపు తన ఫోన్తో కుస్తీ పడి అది కూడా బోర్ అనిపించేసరికి పక్కన పడేసి రూమ్లో ఉన్న వస్తువులు మొత్తం చూస్తూ ఉంటుంది. శివాన్స్ ఫోటో వాళ్ళ నాన్నతో దిగినవి, ఆరవతో ఉన్నవి ఉంటాయి. వాటిని చూస్తూ, అవును ఫోటో ఆల్బమ్ ఉందా తంది, ఒకసారి వార్డ్రోబ్ చెక్ చేస్తే తెలుస్తుందిగా, ఉందో లేదో, ఉంటే టైంపాస్, లేదంటే ఏదో ఒకటి చేద్దాంలే అని వార్డ్రోబ్ ఓపెన్ చేసి చూస్తుంది. చక్కగా అరేంజ్ చేసుకున్న క్లోత్స్ని చూస్తూ, బాబుకి రూమ్ వార్డ్రోబ్ ఆర్గనైజ్ చేయడం బాగానే వచ్చే అని బట్టల్ని కదిలించకుండా ర్యాక్స్ ఉంటే వాటిని ఓపెన్ చేస్తుంది. అందులో మొత్తం ఆఫీస్ ఫైల్స్ ఇంకా ఏవేవో ఉండేసరికి క్లోజ్ చేసి వెనక్కి తిరిగేసరికి రూమ్లో ఒక సైడ్ వర్క్ చేసుకోవడానికి టేబుల్ చైర్ని అరేంజ్ చేసి ఉంటాడు శివాన్స్. ఆ ఫైల్స్ని నీట్గా చూసి ఉంటే అగ్రిమెంట్ మ్యారేజ్ ఎందుకు జరిగిందో క్లూ దొరికేది ఇషానికి. అక్కడికి వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసేసరికి పాస్వర్డ్ అడుగుతుంది. ఇదొకటి ఉంది కదా అనుకొని, మామూలుగా అయితే వాళ్ళకి ఇష్టమైన వ్యక్తుల డేట్స్ ఆర్ నేమ్స్తో పాస్వర్డ్ పెడతారు, సో ట్రై చేద్దాం, అవ్వకపోతే అప్పుడు కాల్ చేసి అడుగుతా అనుకొని రాజశేఖర్ గారిది 6వది ట్రై చేస్తుంది. ఓపెన్ అవ్వకపోయేసరికి కొంపదీసి నాకు సంబంధించిన పాస్వర్డ్ పెట్టుకున్నాడా అని ఎగ్జైట్ అవుతూ తను ఊహించిన పాస్వర్డ్తో ఓపెన్ చేస్తుంది. ఓపెన్ అయ్యేసరికి స్క్రీన్ మీద ఇషాని ఫస్ట్ ఇయర్ ఫెస్ట్ రోజు ఫోటో దర్శనమిస్తుంది. దాన్ని చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యి ఫైల్స్లోకి వెళ్ళి ఫొటోస్ చూస్తూ ఉంటుంది. అందులో చాలా వరకు శివాన్స్ చిన్నప్పటివి, ఆరవ్ రాజశేఖర్ గారితో దిగినవి ఉంటాయి. ఇంతలో రూమ్కి వచ్చిన శివాన్స్ ఇషాని పిలిచేసరికి తనని చూసి పరిగెత్తుకుని వెళ్ళి హక్ చేసుకుంటుంది ఇషాని. బోర్ ఫీల్ అయ్యావా బేబీ అని హక్ చేసుకొని అడుగుతూ తలెత్తేసరికి ల్యాప్టాప్ ఆన్లో ఉండి ఇషాని స్లైడ్ షో పెట్టుండేసరికి పిక్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఇషాని కానీ చూసిందా అని టెన్షన్ పడుతూ దాన్ని బయటికి కనిపించకుండా, బేబీ ఏమైంది, ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని అడుగుతాడు. చాలా బోర్ ఫీల్ అయ్యా, ఒంటరిగా అనిపించింది, నువ్వెప్పుడు బయటికి వెళ్ళినా నన్ను కూడా తీసుకువెళ్ళు అని ముద్దుగా చెప్తుంది ఇషాని. తనని అలాగే హత్తుకొని, ఇక మీదట ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తా అని పెదవుల మీద చిన్న ముద్దు పెట్టి, హెడ్ఏక్గా ఉంది, మంచి కాఫీ తెస్తావా అంటాడు శివాన్స్. ఇప్పుడే తెస్తా అని తన కిందికి వెళ్ళేసరికి శివాన్స్ ఒక్క ఉదుటిన ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళి ఆ ఫైల్ని క్లోజ్ చేసి పాస్వర్డ్ కూడా మార్చేసి ఊపిరి తీసుకుంటాడు ప్రశాంతంగా. వేడి కాఫీ తెచ్చి ఇచ్చి, అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళారు? ఆఫీస్ వర్క్, ఒక ఫైల్ గురించి మాట్లాడడానికి వెళ్ళాను, అయిందా, వచ్చేసా అంటాడు శివాన్స్. హైదరాబాద్ వెళ్ళేది ఎప్పుడు? ఈవినింగ్ 7కి ఫ్లైట్కి బుక్ చేసుకున్నాను. బుక్ చేసుకున్నా అంటే నువ్వు ఒక్కడికి వేనా? ఒక 3 or 4 days పడుతుంది, అవ్వగానే వచ్చేస్తా. నువ్వు మీ ఇంట్లో ఉంటాను అన్నా ఓకే, లేదా ఇక్కడే ఉంటానన్నా ఓకే. అదేంటి, ఇందాకే కదా ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తానని అన్నా, ఇంతలోనే మాట మార్చావా దొంగ సచ్చినోడా? అది కాదు బేబీ, చాలా వర్క్ ప్రెషర్ ఉంటుంది నాకు, నిన్ను తీసుకెళ్ళినా ఒక్కదానివే ఫ్లాట్లో ఉండాలి, అందుకని వద్దంటున్నా, ప్లీజ్ బేబీ ఈ ఒక్కసారికి మాత్రమే అని బ్రతిమలాడతాడు శివాన్స్. ఫస్ట్ ఇంకోసారి నన్ను బేబీ గోబీ అని పిలిచావంటే బండరాయి పెట్టి కొట్టేస్తా చెప్తున్నా. ఇంకా సెకండ్ నీ మాట నేను అస్సలు వినను. నేను నీతో హైదరాబాద్ వస్తున్నాను అంటే వస్తున్నా అని తెలిచేస్తూ చెప్తుంది ఇషాని. బేబీ అనేది ముద్దుగా పిలుచుకుంటున్న పేరు, దానితో నీకేం ప్రాబ్లం? బేబీ అని ఆ కాలేజీలో చదివినవన్నీ రోజులు విని విరక్తి వచ్చింది, ఇంకేమైనా పిలు ఆ బేబీ తప్ప. సర్లే, నేను ఏదో ఒక పేరు వెతుక్కుంటా, కానీ నిన్ను ఇప్పుడు నేను తీసుకెళ్ళలేనే, ఒక్కసారికి ఈ ఎక్స్క్యూజ్ చేయి ప్లీజ్. తనకి నచ్చకపోయినా ఈ ఒక్కసారికి ఒప్పుకుంటా, ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళకూడదు అంటుంది ఇషాని. చెప్పాగా, ప్రామిస్, ఇంకెప్పుడు వదిలి వెళ్ళను. సరే పద వెళ్దాం, ఇప్పటికే చాలా లేట్ అయింది, అందరూ మన కోసం ఎదురు చూస్తుంటారు. మా ఇంటిగా నేను రాను, మా నాన్న మీద పిచ్చ కోపంగా ఉంది నాకు.
కోపం ఉంటే చూపించే అయిపోతుంది, కానీ ఇలా దూరంగా ఉండి నువ్వు బాధపడుతూ మీ నాన్నని బాధ పెట్టకు అని అనునయంగా చెప్తాడు శివాన్స్. కాసేపు సైలెంట్గా ఉండి పద వెళ్దాం అని కిందికి వచ్చి సర్వెంట్స్కి చెప్పి కారులో బయలుదేరతారు. కారు ఎక్కగానే సీరియస్ ఫేస్ పెట్టిన శివాన్స్ని చూసి కార్ ఫోబియా లేకపోతే కార్కి సంబంధించి ఏమైనా బ్యాడ్ మెమరీ ఉందా అని అడుగుతుంది ఇషాని. అలాంటిది ఏమీ లేదు, బట్ మీ ఇంటికి వెళ్ళే వరకు నువ్వు కామ్గా కూర్చో చాలు. ఎందుకు అలా? ఇప్పటి వరకు బాగానే మాట్లాడేవు కదా, ఇంతలోనే ఏమైంది? ఏయ్, చెప్తే అర్థం కాదా నీకు? ఒకసారి చెప్తే అర్థం చేసుకోవడానికి ట్రై చేయి అని గట్టిగా అరిచి చెప్తాడు శివాన్స్. అంత గట్టిగా అరిచేసరికి కళ్ళల్లో నీళ్లు తిరగ్గా సైలెంట్గా కూర్చో ఉంటుంది ఇషాని. ఇంటికి రీచ్ అయ్యాక కార్ దిగేసి శివాన్స్ కోసం చూడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. వెనకే ఎటువంటి భావమొహం చూపించకుండా లోపలికి వస్తాడు శివాన్స్. కాసేపు మాట్లాడుకున్నాక శివాన్స్ తను హైదరాబాద్ వెళ్ళే విషయం చెప్పి ఇంటికి వెళ్ళి అటునుంచి అటే వెళ్తానని చెప్తాడు. అదేంటి అంజ్, ఇప్పటికిప్పుడు వెళ్ళడం ఏంటి? ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతారు రాజశేఖర్ గారు. నథింగ్ నాన్న, నేను చూసుకుంటా అని లేచి బయలుదేరుతానంటాడు. ఆరవ్ కూడా వస్తున్నాడు కదా నీతో? హా నాన్న, ఇద్దరం వెళ్తున్నాం, 2-3 డేస్లో వచ్చేస్తాం అంటాడు. ఆరవ్ కూడా వెళ్తున్నాడు అనేసరికి ఇషాని శివాన్స్ వంక కోపంగా చూస్తుంది. శివాన్స్ అందరికీ బాయ్ చెప్పి బయటికి వెళ్ళేసరికి సన్నీ అల్లుడు గారిని పంపించరామ్మా అని తనని పంపిస్తారు పద్మగారు. బయట వరకు వచ్చిన ఇషాని సైలెంట్గా శివాన్స్ని చూస్తూ ఉంటుంది. తనని హ్యాక్ చేసుకుని వీలైనంత త్వరగా వచ్చేస్తా, నువ్వు జాగ్రత్తగా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు అని చెప్పి నుదుటి మీద ముద్దు పెడతాడు శివాన్స్. నా దగ్గర దాచిన విషయాలకు సంబంధించిన పని మీద వెళ్తున్నారా ఇప్పుడు అని అడుగుతుంది ఇషాని. ఏం మాట్లాడుకున్నా మరోసారి హక్ చేసుకుని బాయ్ చెప్పి వెళ్తాడు శివాన్స్. అతను వెళ్లే వరకు చూస్తూ ఉండి తర్వాత లోపలికి వస్తుంది ఇషాని. లోపలికి రాగానే రాజశేఖర్ గారి దగ్గరికి వచ్చి మావయ్య, మనం మన ఇంటికి వెళ్దామా ఇప్పుడు అని అడుగుతుంది ఇషాని. ఆయన సమాధానం ఇచ్చేలోపే శ్రీనివాస్ గారు అందుకొని, ఇప్పుడు వెళ్ళడం ఏంటి సన్నీ, అంచు కూడా లేడు కదా, తను వచ్చే వరకు ఉండి అప్పుడు వెళ్ళండి అని అంటారు. మామయ్య, నేను మిమ్మల్ని అడుగుతున్నా, వెళ్దామా మన ఇంటికి అనేసరికి కోడలు ఎందుకలా అంటుందో తెలియక వెళ్దాం ఇషా అని శ్రీనివాస్ గారి వైపు చూసి తన ఇంటికి వెళ్దామంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే మేము బయలుదేరుతాం అంటారు రాజశేఖర్ గారు. సన్నీ, ఏమైంది, ఎందుకు ఉన్న పలంగా ఇప్పుడే వెళ్ళాలనుకుంటున్నావు అని కూతురు ప్రవర్తన అర్థం కాక అడుగుతారు పద్మగారు. పలానా రీజన్ అనేమి లేదమ్మా, రేపటి నుంచి ఆఫీస్కి వెళ్తానని అడిగా శివాన్స్ గారిని, ఆయన ఒప్పుకున్నారు. ఇప్పుడు మేము ఇంటికి వెళ్తే అన్నీ చూసుకుని పొద్దున మావయ్య నేను కలిసి ఆఫీస్కి వెళ్ళవచ్చు కదా అని అందమైన అబద్ధం ఆడిస్తుంది ఇషాని. ఇక్కడి నుంచే వెళ్ళవచ్చు కదా సన్నీ, అన్నయ్య గారికి కూడా ఇక్కడ బాగా నచ్చిందంట అంటారు పద్మగారు. మా మామయ్య ఆఫీస్ ఫైల్స్, నా సర్టిఫికేట్స్ అన్నీ అక్కడే ఉన్నాయి, మళ్ళీ వస్తూనే ఉంటాం మేము, కాబట్టి వెళ్ళనివమ్మా అంటుంది ఇషాని. సరస్వతి గారికి కూడా నచ్చకపోయినా కొడుకు ఏమీ మాట్లాడకపోయేసరికి ఆవిడ మౌనంగా ఉంటారు. రాజశేఖర్ గారు కార్ ఇక్కడే ఉండడంతో అందరికీ చెప్పి, ఈషా నేను కార్ తీస్తాను, నువ్వు రామ్మా అని చెప్పేసి వెళ్తారు. తన రూమ్కి వెళ్ళి కావాల్సినవి కొన్ని బ్యాగ్లో సర్దుకొని బయటికి వచ్చి వాళ్ళ అమ్మకి నానమ్మకి చెప్పి తండ్రి వైపు బాధగా చూసి వెళ్ళి కారులో కూర్చుంటుంది ఇషాని. వెళ్తున్న కారు వంక బాధగా చూస్తారు శ్రీనివాస్ గారు. సంధ్య వేళ దీపారాధనకు సమయం అయ్యేసరికి సరస్వతి గారు పూజ చేసుకోవడానికి వెళ్తే ఇంటి ముందు గార్డెన్లో వేస్తున్న కుర్చీలో కూర్చుంటారు పద్మ, శ్రీనివాస్ గారు. ఏమండి, మీకు సన్నీకి మీకు మధ్య ఏం జరిగింది? కనీసం మీకు వెళ్తున్నాను కూడా చెప్పకుండా వెళ్ళిందే అని అడుగుతారు పద్మగారు. నాకు అన్నీ తెలుసని నిజం తెలిసి ఉంటుంది, అందుకే వెళ్ళేటప్పుడు నా వైపు బాధగా చూసి వెళ్ళింది అని మనసులో అనుకుని తల వెనక్కి వాల్చుకొని బాధపడుతూ ఉంటారు శ్రీనివాస్ గారు. ఏమండి, మిమ్మల్నే అని పద్మగారు తట్టీలు పిలిచేసరికి ఆవిడ వైపు చూసి ఏమైంది పద్మ అని అడుగుతారు. ఒక పక్క నేను మాట్లాడుతూ ఉంటే ఇంకొక పక్క మీరు ఏమీ ఆలోచిస్తున్నారు అని అడుగుతారు పద్మగారు. సన్నీ అంత సడన్గా ఎందుకు వెళ్ళిందా అని ఆలోచిస్తున్నా, ఏదైనా ప్రాబ్లం అయితే నాతో చెప్తుంది కదా, అలా చెప్పలేదంటే ఏం జరిగిందా అని ఆలోచిస్తున్నా అంటారు శ్రీనివాస్ గారు. ఒకసారి అల్లుడికి కాల్ చేసి కనుక్కోండి, తనకి తెలిస్తే చెప్తాడు కదా. నేను కనుక్కుంటాను, లేదంటే నేను రేపు సన్నీ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను, వాళ్ళు మంచివాళ్ళు, సన్నీని బాగా చూసుకుంటారు, నువ్వు ఎక్కువ ఆలోచించుకో అని చెప్తారు శ్రీనివాస్ గారు. అయ్యో, వాళ్ళని నేను అనుమానించట్లేదండి, అన్నయ్యని దగ్గర నుంచి చూస్తున్నాను కదా, కల్మషం లేని మనిషి ఆయన మన సన్నీని కూతురులా చూసుకుంటాడు, నాకు ఆ నమ్మకం ఉంది అన్నయ్య గారి మీద అంటారు పద్మగారు. నిజమే అని, సరే నాకు కొంచెం బయట పని ఉంది, నేను వెళ్ళేసి వస్తా అని శ్రీనివాస్ గారు బయటికి వెళ్తారు. బ్యాక్ టు ఇషాని. కారులో కూర్చున్న ఇషాని మొహంలో బాధ స్పష్టంగా తెలుస్తుంటే, ఈషా నేను నిన్ను ఒకటి అడుగుతా, కరెక్ట్గా ఆన్సర్ ఇస్తావా నాకు అని అడుగుతారు రాజశేఖర్ గారు. నన్ను ఇలా పర్మిషన్ అడగకండి మావయ్య, డైరెక్ట్గా అడగండి. నువ్వు అంశతో పెళ్ళికి మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నావా? పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి నీ మొహంలో నవ్వు నేను చూడలేదు.
పెళ్లి తర్వాత మీ వాళ్ళకి దూరం అవుతున్నావనే బాధ అనుకున్నా. పెళ్లి కళ అసలు లేనే లేదు నీ మొహంలో. ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడ్డామంటేనే నేను మీ పెళ్లికి ఒప్పుకుంది. ఇప్పుడు మీ ఇద్దరి ప్రవర్తన చూస్తుంటే ఈ పెళ్లి చేసి తప్పు చేశానేమో అనే భయం వేస్తుంది అని బాధగా అంటారు రాజశేఖర్ గారు. మామయ్య ప్లీజ్ మీరు అస్సలు అలా ఫీల్ అవ్వకండి. నా ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరిగింది. కాకపోతే మాకు ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఇలా ఉన్నాం. అలా అని మేము విడిపోతామేమో అనే భయం మీకు అస్సలు వద్దు. శివాన్స్ గారు నన్ను వదలరు, నేను ఆయన్ని వదలను. ఇది నా ప్రామిస్ మామయ్య మీకు అని చెప్తుంది ఇషాని. అమ్మయ్య ఇప్పుడు నాకు కొంచెం రిలాక్సేషన్గా ఉంది. మీ ఇద్దరు ఎప్పటికీ హ్యాపీగా కలిసి ఉంటే చాలు నాకు అంటారు రాజశేఖర్ గారు. మేము కలిసి ఉంటామా? నాకే నమ్మకం లేదు మావయ్య. కానీ నేను మీకు ప్రామిస్ చేశాను వింతగా. అసలు మీ అబ్బాయి ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు నాకు. అప్పుడే ప్రేమ, అప్పుడే కోపం, మళ్ళీ అంతలోనే దగ్గరికి తీసుకోవడం. పిచ్చి లేపుతున్నాడు సచ్చినోడు. అసలు ముందు ఈ ఆరవ్ అనని చితక్కొట్టాలి. సగం సగం చెప్పి అదే తనకి తెలిసిందని కవరింగ్లు ఇస్తున్నాడు. ఆరవ్ అన్న కంప్లీట్గా చెప్పడు అని అర్థమైంది. మరి ఎలా తెలుసుకోవడం నేను? అసలు ప్రాబ్లం ఏంటో తెలియాలి ఫస్ట్. అది తెలియాలంటే ఆయన రూమ్ మొత్తం జల్లెడ పట్టాలి. అప్పుడే ఏదో ఒక క్లూ అన్నా దొరుకుతుంది. సైలెంట్గా ఉండడం వల్ల నాకు పిచ్చి లేయడం తప్ప ఉపయోగం ఏమీ లేదు అని కళ్ళు మూసుకొని సీట్లోకి ఆనుకొని మనసులో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంటికి వచ్చిన సంగతి కూడా గమనించకుండా రాజశేఖర్ గారు పిలిచేసరికి కళ్ళు తెరిచి చుట్టూ చూసి సారీ మావయ్య నిద్ర పట్టేసినట్టుంది అని కారు దిగుతుంది. ఎయిర్పోర్ట్కి బయలుదేరడానికి రెడీ అయ్యి బ్యాగ్తో బయటికి వచ్చిన శివాన్స్కి రాజశేఖర్ గారు ఇషాని కనిపిస్తారు. వీళ్ళేంటి ఇక్కడ అనుకుంటూ, నాన్న మీరేంటి ఇక్కడ? అక్కడే ఉంటా అన్నారుగా, ఇంకో 2 రోజులు అని అడుగుతాడు శివాన్స్. ఇషా అడిగింది ఇంటికి వెళ్దామా అని. అంతే వచ్చేసాము అని ఆయన లోపలికి వెళ్తారు. శివాన్స్ ఎదురుగా వచ్చి ఏంటి అగ్రిమెంట్ మొగుడు గారు ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నారా? హ్యాపీ జర్నీ అని చేయి ముందుకు పెడుతుంది షేకన్ కోసం. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.